కి ఇలా బతకడం బాగా అందరికి ఇలా బ్రతకడం బాగా అలవాటైపోయింది. ఎలా బ్రతకడం? అందరికి కనిపించేలాగా బ్రతకాలి. అందరికి వినిపించేలాగా బ్రతకాలి. అదేంటి? కనిపించడం ఏంటి? వినిపించడం ఏంటి? అదే మనం కారు కొనాలి. మన కారుండాలి. మనకి మంచి స్టైలిష్ బైకుండాలి. మనకి ఇల్లుండాలి. మన భార్యకి మంచి నగలుండాలి. మన బట్టలు కాస్ట్‌లీ బట్టలుండాలి. అందరూ చూసి అబ్బా! ఎక్కడ గొన్నావు? అనేంతలా మెచ్చుకునేలా ఉండాలి. కొంతమంది ఈ మాయలోకెళ్తున్నారు. ఇలా అందరి ముందు మీరు గొప్పోళ్ళవ్వడం కోసం మీరు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. ఎవరి కోసమో బతకడం మానేసి మీకోసం మీరు బతకండి. వాళ్ళకు కనిపించేలాగా బ్రతకాలి. వాళ్ళు పొగిడేలాగా బతకాలి. వీళ్ళు పొగిడేలాగా బతకాలి అంటే ఒత్తిళ్ళెక్కువైపోతే మీరే కనిపించకుండా పోతారు. ఇలా అందరి దగ్గర మెప్పు పొందుతూ అందరిని అందరి దగ్గర గొప్పవాళ్ళనిపించుకుంటూ బ్రతికే వాళ్ళంతా బయటికి ఆనందంగా ఉంటారు. కానీ వాస్తవానికి లోపల ఆనందంగా ఉండరు. అలాంటి వాళ్ళు ఒక్క 2 నెలలు లేదా ఒక్క నెల జాబ్ మానేస్తే, ఒక్క నెల జీతం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఈఎంఐల మీద బతుకుతూ వాళ్ళ కోసం, ఈళ్ళ కోసం అప్పులు చేసి అందరి చేత పొగిడించుకోవడం కోసం మీ యొక్క ప్రశాంతతను కోల్పోవద్దు. బయటికి మీరు ఎలా ఉన్నా సరే, లోపల ఆనందంగా ఉండడం కూడా చాలా అవసరం. రోజు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. ఎవరికి మనం ఆనందంగా కనిపించినా, కనిపించకపోయినా లోపల ఆనందంగా ఉండగలగాలి. అప్పుడే ఆ బ్రతుకు నిజమైన బ్రతుకు. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం బతకడం మానేయండి. అలా బతకడం మానేసిన రోజు మీకు తిప్పలు తగ్గిపోతాయి. ఇబ్బందులు తగ్గిపోతాయి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. నేనిలాగే ఉంటాను అనుకుంటూ మీరు ఉన్నంతలో మీ జీవితాన్ని సర్దుకుంటూ ముందుకెళ్ళండి. గొప్పలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు.